మోంతా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. విశాఖ కాకినాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి. రేపు సాయంత్రం కాకినాడ సమీపంలో ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాకినాడ నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కాకినాడ ఉప్పాడ రోడ్డులో ఈ నెల 30 వరకు కూడా రాకపోకలు నిలిపివేశారు. విశాఖలోని బీచ్లతో పాటు వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు సిబ్బందికి సెలవులు ప్రకటించారు. సెలవులు రద్దు చేయడం జరిగింది. సహాయక కార్యక్రమాల కోసం కంట్రోల్ రూమ్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. 3 రోజుల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తీర ప్రాంత జిల్లాల ప్రజలను హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా పలు జిల్లాల పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. తుఫాను ఉధృతం కావడంతో అటు రైల్వే శాఖ కూడా అలర్ట్ అయింది. విశాఖ మీదుగా వెళ్లేటువంటి 43 రైళ్లను రద్దు చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. 27, 28, 29 తేదీల్లో విశాఖ మీదుగా వెళ్లేటువంటి పలు రైళ్లు రద్దు చేశారు అధికారులు. మోంతా తుఫాన్ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉండాలని అన్నారు. మరొకవైపు సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. మోంతా తుఫాన్ పరిస్థితిపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో కేంద్రం సాయం ఉంటుందని హామీ ఇచ్చారు ప్రధాని. ఇక మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అని దానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర విశాఖపట్నం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కాకినాడ నుంచి సాయి సుధీర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ముందుగా మీరు చెప్పండి, అసలు ఈ తుఫాను తీవ్రత ఏ రకంగా ఉండబోతోంది? ఇప్పటికే తీసుకున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి కానీ, ముందస్తు చర్యలకు సంబంధించి కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మోంతా తుఫాను ప్రస్తుతం కాకినాడకు దక్షిణాగ్యంగా 480 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతూ తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే ప్రక్రియ మొదలైంది. అది ఈ రోజు అర్ధరాత్రికి కానీ లేదా రేపు ఉదయానికి కానీ తీవ్ర తుఫానుగా మారుతుంది. ప్రస్తుతం దాని ప్రభావం కోస్తా జిల్లాల అంతటా ఉంది. మొత్తం ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. తీవ్ర తుఫానుగా మారిన తర్వాత తీరానికి సమీపించే కొద్దీ దాని ఉధృతి, గాలుల వేగం మరింత పెరగబోతోంది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఎక్కడికక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే వాతావరణం కనిపిస్తోంది. గాలులు ప్రస్తుతం 70 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. తీవ్ర తుఫానుగా మారి తీరానికి సమీపించే కొద్దీ కూడా దాని గరిష్ట వేగం 110 కిలోమీటర్లకు వస్తుంది. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందు కాకినాడ, ఉప్పాడ సమీపంలో ఇది తీరాన్ని దాటుతుందని అంచనా వేసినప్పటికీ దీంట్లో కొన్ని మార్పులు అయితే వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ప్రిడిక్షన్స్ ఆధారంగా అది కోనసీమ వైపు వెళ్లబోతోంది. కాకినాడకు దక్షిణంగా కోనసీమ ప్రాంతంలో ఈ తీవ్ర తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికీ 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారణంగా నిర్దిష్టమైన ప్లేస్ ను ఇప్పుడే చెప్పడం కష్టం, కానీ ఖచ్చితంగా అది కాకినాడకు దక్షిణంగా మళ్లే అవకాశం ఉంది. అంటే నర్సాపురం, మచిలీపట్నం, కాకినాడ మధ్యలో కోనసీమకు సమీపంగా అది తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఓవరాల్ గా తీవ్ర తుఫాను ప్రభావం 18 జిల్లాలకు సంబంధించినంత వరకు చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించబోతోంది. విశాఖపట్నం కేంద్రంగా 9 జిల్లాల ఏర్పాట్లను లేదా సహాయ చర్యలను పర్యవేక్షించడానికి సీనియర్ అధికారులు ఇక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారత నావికాదళం 2 విమానాలను, 2 హెలికాప్టర్లను, 2 డీప్ సీ వెసల్స్ ను సిద్ధం చేసింది. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధమని అధికారులు ప్రకటించారు. మరోవైపు 6,000 మంది ఎలక్ట్రిసిటీ సిబ్బందిని ఇప్పటికే డిప్లాయ్ చేశారు. సబ్స్టేషన్ల వారీగా వారందరినీ కూడా మోహరించారు. పెద్ద ఎత్తున టెలికాం విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసిన సందర్భంలో ఎక్కడికక్కడ పోల్స్ కానీ, చెట్లు కానీ, టెలికాం
కేబుల్స్ కానీ తెగిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక విధంగా విపత్కరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోబోతోంది. వచ్చే 72 గంటలు అత్యంత కీలకమైన సమయం. ఈ విపత్తును ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సన్నద్ధమై ఉన్నాయి. స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. ఇక విశాఖ నగరంలో ఈ ఒక్కరోజే 4.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మరో 72 గంటల పాటు విశాఖ నగర ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండమని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా బీచ్లన్నింటినీ మూసివేయడంతో పాటు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప వచ్చే 3 రోజులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్న విజ్ఞప్తులు కూడా ఉన్నాయి. రైల్వే శాఖ సన్నద్ధమైంది. ఇప్పటికీ 43 రైళ్లను తూర్పు కోస్తా రైల్వే రద్దు చేసుకుంది. భారీ ఎత్తున వరుసలు వచ్చే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం ఉన్న కారణంగా అకస్మాత్తుగా వరదలు ముంచెత్తితే ట్రాక్లు దెబ్బతింటాయి. కొన్ని చోట్ల రైళ్లు పూర్తిగా నడవలేని పరిస్థితి ఉంటుంది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలితే అదనపు మెకానిజాన్ని సంసిద్ధం చేసుకున్నారు. డీజిల్ లోకో షెడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఓవరాల్ గా అన్ని విభాగాలు తుఫానును ఎదుర్కోవడానికి సంసిద్ధంగానే ఉన్నప్పటికీ కూడా దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది చాలా బలమైన తుఫాను. ఇది తీవ్ర తుఫానుగా తీరాన్ని తాకుతుంది. తీరాన్ని తాకిన సమయంలో 100 కిలోమీటర్ల పరిధిలో దాని ప్రభావం చాలా స్పష్టంగా ఉండబోతోంది. తీరాన్ని కాకినాడ సమీపంలోనే తాకి అక్కడే తీరాన్ని దాటినప్పటికీ కూడా ఇటు విశాఖపట్నం నుంచి మచిలీపట్నం మధ్య ప్రభావాన్ని అంచనా వేస్తూ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. మరోసారి కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోతున్నాయి. ఈవేళ నుంచి 72 గంటల పాటు పూర్తిగా అప్రమత్తంగా ఉండటం, భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలను ఎదుర్కోవడానికి అటు యంత్రాంగం ప్రజలు సన్నద్ధంగా ఉండాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. తల్లి రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. నెక్స్ట్ మనం సాయి సుధీర్ దగ్గరికి వెళ్దాం. సాయి సుధీర్ చెప్పండి, ప్రస్తుతం కాకినాడ దగ్గరే తీరం దాటబోతోంది రేపు సాయంత్రానికి. సో ఆ సమయంలో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నళిని, కాకినాడకు సంబంధించి కోస్టల్ ఏరియాలో దీని తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా తాళ్లరేవు నుంచి తొండంగి వరకు కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దానికి అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు ఈ మండలాలలో, ఈ 6 మండలాల్లో తాళ్లరేవు, కాకినాడ సిటీ, రూరల్, మరొక వైపు తొండంగి, తుని, ఈ 6 మండలాల్లోనే ఎక్కువగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ తుఫాను కనుక కాకినాడ తుని మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి దానికి సంబంధించి నివేదిక ఇచ్చారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఉదయం నుంచి కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రేపు అయితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. భారీ వర్షాలకు తోడు ఈ ఈదురుగాలు కూడా ఎక్కువగా వేస్తాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ పునరావాస కేంద్రాలకు సంబంధించి ప్రత్యేకంగా పునరావాస కేంద్రాల్లో ఏదైతే తుఫాను ప్రభావిత గ్రామాలలో పబ్లిక్ ఉంటారో వారందరినీ ఎట్లాగైనా పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇటు బోట్స్ అన్ని కూడా ఇప్పటికే ఈ సముద్రంలోకి వెళ్లాల్సిన బోట్స్ అన్నింటిలో కూడా ఒక చోట స్టాండ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పునరావాస కేంద్రాలు ఇప్పటి వరకు దాదాపు 8,000 మంది పునరావాస కేంద్రాలకు తీసుకుని వచ్చిన సిచ్యువేషన్. దానికి అనుగుణంగానే వారికి అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, మరొక వైపు స్కూల్స్ని కావచ్చు, అదేవిధంగా కాలేజెస్ని కూడా పునరావాస కేంద్రాలుగా మార్చి దానికి అనుగుణంగా మండలానికి ఒక యూనిట్గా ఏర్పాటు చేసి దానికి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కోఆర్డినేట్ చేసుకునే అధికారులు ఏర్పాట్లు చేశారు. మరొక వైపు ఈ తాళ్లరేవులో ఉదయం నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. దానికి అనుగుణంగానే అక్కడ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఏరియాస్కి సంబంధించిన మత్స్యకారులు కొంతమంది ఇబ్బంది పెట్టారు. తమకు తాము వస్తాము, ఇక్కడ తమకు ఎప్పుడూ అలవాటే, తుఫానులు అలవాటే కాబట్టి కంటిన్యూస్గా ఇలానే ఉంటాయి, తాము ఇక్కడే ఉంటామని చెప్పినప్పటికీ కూడా అధికారులను వారిని బలవంతంగా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అర్ధరాత్రి వేళ ఏదైనా ఎర్లీ మార్నింగ్ ప్రమాదం జరిగి తుఫాను ఇంపాక్ట్ అనేది మరింత పెరిగి తీవ్ర గాలులు అదేవిధంగా భారీ వర్షాలు వస్తే కనుక దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే పోలీస్ ఫోర్స్ సాయంతో వారందరినీ కూడా బయటకు తీసుకుని వచ్చిన పరిస్థితి. వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేయడం, ఈ మండలం ఒక యూనిట్గా వారికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. దాదాపు మరొక 10 రోజుల పాటు కూడా వారికి కావాల్సిన రేషన్, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఆర్డీఓలకు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది, తుఫాను తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే అధికారులు జిల్లా ఎమ్మెల్యేలతో రివ్యూ నిర్వహించారు. ఎక్కడ ఏం అవసరం ఉంటుంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏ విధంగా అవసరం ఉంటుంది దానికి అనుగుణంగానే రివ్యూ నిర్వహించారు. మరొక వైపు ఈ తుఫానుకు సంబంధించి హాస్పిటల్స్కి సంబంధించి ప్రభుత్వ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్లో కేవలం ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రమే చేయాలి. పోస్ట్ పోన్ చేసే సర్జరీలు కావచ్చు, ఇతర ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా వాటిని పోస్ట్ పోన్
లాక్డౌన్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే దీని ఇంపాక్ట్ మరింత ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా కొంతమంది హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ 5 రోజుల పాటు ఈ నెల 31 వరకు కూడా కేవలం ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే చేయాలి. మిగతా డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా స్టాఫ్ అందరినీ కూడా అందుబాటులో ఉండడం, అదేవిధంగా తుఫాన్ తర్వాత తీరం దాటిన తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే రేపు సాయంత్రం నుంచి దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈ భారీ ఎదురుగాలు ఇస్తాయి. ఈ భారీ ఎదురుగాలి ఎఫెక్ట్కు చెట్లు పడిపోవడం, అదేవిధంగా కరెంట్ పోల్స్ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఉప్పాడ దగ్గర కనుక ఈ తుఫాన్ తీరం దాటితే దాని ఇంపాక్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. దానికి అనుగుణంగానే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. నళిని. రైట్ సాయి సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఈ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారుతుంది. రాను తుఫాను తీవ్రత పెరగడంతో జిల్లాలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. రేపు సాయంత్రం తుఫాను తీరం దాటిన తరుణంలో వీచేటువంటి భారీ గాలులకు తీవ్ర నష్టం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నరసాపురం తీర ప్రాంతానికి ఎన్టీఆర్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చేరుకున్నాయి. అనుకోని నష్టం జరిగితే ఈ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేస్తాయి. ఇక పశ్చిమ గోదావరి తీర ప్రాంతంలో లేటెస్ట్ అప్డేట్స్ మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. మౌంతా తుఫాను ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాపైన క్రమక్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచి కారుమబ్బులతోటి మొత్తం ఈ ప్రాంతాన్ని కమ్మేసినటువంటి ఈ తుఫాను ప్రభావం మధ్యాహ్నం నుంచి కూడా వర్షం తీవ్రత పెరుగుతూ వస్తోంది. నరసాపురం తీర ప్రాంతంలో ఉండేటటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటటువంటి నరసాపురం, అలాగే పేరుపాలెం, పక్కన ఉండేటటువంటి యలమంచిలి, చుట్టుపక్కల ఉండేటటువంటి పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, తణుకు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రేపు సాయంత్రానికి తీరం దాటనున్నటువంటి తుఫాను నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికీ 15 పునరావాస కేంద్రాలను ఇక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పేరుపాలెం తీర ప్రాంతంలో ఉండేటటువంటి పెదమైన వానిలంక, చిన్నమైన వానిలంక ప్రాంతాల్లో అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, అలాగే పేరుపాలెం బీచ్లో ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా పర్యాటకులు ఎవరు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతంలో పహారా కాస్తున్నారు. ఇప్పటికీ 26 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా పేరుపాలెం ప్రాంతానికి చేరుకుంది. అలాగే ఒకవేళ తుఫాను తీరం దాటేటటువంటి సమయంలో వీచేటటువంటి ఈదురుగాలుల కారణంగా పవర్ సప్లై ఆగిపోవడం, అలాగే పెద్ద పెద్ద చెట్లు, కరెంటు పోల్స్ తెగిపడనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కట్టర్లు, అలాగే వాటిని తొలగించడానికి జేసీబీలు అన్నింటినీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ నాగరాణితో పాటు ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ వేట్రిసెల్వి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కూడా అక్కడక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే రేపు సాయంత్రానికి తుఫాను తీవ్రత మరింత పెరగనున్నటువంటి నేపథ్యంలో ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు అనేటటువంటి విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ మనం చూస్తున్నాం భారీ వర్షం తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. ఇది రాత్రికి మరింత పెరిగి తెల్లవారుజాము నుంచి కూడా వర్షం తీవ్రతకు గాలులు కూడా తోడవుతాయి. ఈ నేపథ్యంలో కూలిపోయేటటువంటి ఇళ్లలో ఎవరు ఉండొద్దు, అలాగే పెద్ద పెద్ద చెట్ల వద్ద కూడా ఎవరు ఉండొద్దు అనేటటువంటి సూచనలు అధికారులు చేస్తున్నారు. వీలైనంత వరకు కూడా జిల్లా వాసులు ఇళ్లకే పరిమితం అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకోవడం, ప్రజలను అప్రమత్తం చేసేటటువంటి విషయంలో ఇక్కడి యంత్రాంగం నిమగ్నమైంది. ఎప్పటికప్పుడు కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ, అలాగే సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం జాతీయ రహదారి 16 పైన ఇప్పటికీ కూడా వాహనాలు భారీ వర్షంలో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ జల్లులు ఇంకా పెరిగి వాతావరణం మరింత మారేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ తుఫాను తీరం దాటేటటువంటి సమయంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు అయితే అధికారులు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీం శ్రీనివాస్తో మల్లికార్జున్, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. గుంటూరు, బాపట్ల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు.
ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరొకవైపు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. బాపట్లలో మంత్రి పార్థసారథి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 472 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, రేపు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అలర్ట్ అవ్వడం జరిగింది. బాపట్ల గుంటూరు జిల్లాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే బాపట్ల గుంటూరు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 18 మండలాల్లో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగనే బాపట్ల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాలకు సంబంధించి ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కూడా ఇప్పటికే గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ప్రధానంగా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేసినటువంటి వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి మంగళగిరి కావచ్చు, తాడేపల్లి, అలాగనే తుళ్ళూరు మండలం, తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపురం మండలాలు, సో ఈ 5 ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అక్కడ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. దీంతోపాటు బాపట్ల జిల్లాకు సంబంధించి అయితే బాపట్ల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి కూడా జిల్లా కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించడం జరిగింది. అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, తుఫాను వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా బాపట్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు 472 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. సో రేపటి నుంచి ఈ రోజు వరకు అయితే మాత్రం వర్షాలు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రేపైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల్ని రేపైతే మాత్రం పునరావాస కేంద్రాలకు తరలిస్తామని ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు కూడా ఎక్కడ పంట నష్టానికి సంబంధించి చూసుకున్నట్లయితే పంట నష్టానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే పంట నష్టం వీలైనంత తక్కువగా జరిగేలా చూసుకోవాలని కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగనే అన్ని శాఖల అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. 24 గంటలు షిఫ్టుల వారీగా విధుల్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం జరగటానికి వీల్లేదు. దీంతోపాటు పంట నష్టం కూడా వీలైనంత తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అధికారుల పరంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో రైతుల్లో మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే భారీ స్థాయిలో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు కురిసిన నేపథ్యంలోనే డెల్టా ప్రాంతంలో చూసుకున్నట్లయితే దాదాపు వరి పంట పొట్టకొచ్చిన దశలో ఇప్పుడు వర్షాలు కురవడంతో పంట మొత్తం నేలపాలైపోయే ప్రమాదం ఉందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మళ్ళీ 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినట్లయితే ఖచ్చితంగా తమ పంట చేతికి అందదనే ఒక ఆందోళన అయితే మాత్రం రైతుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పల్నాడు ప్రాంతంలో చూసుకున్నట్లయితే పత్తి, మిర్చి సాగు ఇక్కడ అధికంగా ఉంటుంది. ఇప్పుడు పత్తికి ఏదైతే గోడ వచ్చిన సమయంలో ఇప్పుడు వర్షాలు కురిసినట్లయితే అది దిగుబడి మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది. అలాగనే తెగుళ్లు కూడా వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిర్చి అయితే మాత్రం ఉరకలెత్తే అవకాశం ఉందని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాలు కురిసినట్లయితే వీలైనంత వరకు పొలాల్లో నీరు నిల్వ ఉంచకుండా కూడా చూసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ తుఫాను ప్రభావంతో కురిసే భారీ వర్షాలతో తమ పంటలు ఎక్కడ దెబ్బతింటాయో, వేల రూపాయలు పెట్టుబడిని పెట్టినటువంటి పంట చేతికి అందకుండా నీటి పాలవుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.